భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మనుగూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరణి పోర్టల్ రద్దు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరను ప్రకటించాలని, వెంటనే రైతు బీమా, రైతు బంధు పథకాన్ని అందించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షులు సౌజన్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తక్షణమే నేను రెండవసారి అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తారని ఆనాడు వాగ్దానం చేసి ఎన్నికలు వెళ్ళి రైతుల ఓట్లతో అధికారంలోకి రావడం, డిమాండ్స్ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి తప్పులను సవరించి అర్హులైనటువంటి రైతులందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని, మరి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులు కూడా రైతు బంధు వర్తింప చేయాలని, అదేవిధంగా రైతు బీమా కూడా వర్తింప చేయాలని, అదేవిధంగా పంట పోయినటువంటి రైతులకు పంట బీమా వర్తింప చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్గా ఉంది. దీంతో పాటు మరి కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చేటప్పుడు తక్షణమే నేను రెండవసారి అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తారని ఆనాడు వాగ్దానం చేసి ఎన్నికలు వెళ్ళి రైతుల ఓట్లతో అధికారంలోకి రావడం జరిగింది. డిమాండ్స్ ధరణి పోర్టల్లో ఉన్న